అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ పింకీ. ఇవాళ నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చికెన్ అండి, కాల్చిన చికెన్ ఇది. ఇవి 2 ఉల్లిగడ్డలండి. ఇవాళ అన్నీ కలుపుకోకుండా వండుకుంటానే అందులోనే కారం, ఉప్పు, పసుపు అన్నీ అందులోనే వేసేస్తున్నాను. ఇక నూనె పోసుకుంటున్నానండి. చికెన్ ఫ్రై కదా, కాస్త నూనె ఎక్కువనే పడుతుంది. నాలుగు పావులు పోసుకున్నానండి. ఉల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ అండి. ఇది మీకు ఇంతకుముందుకు అన్నీ కలుపుకొని చికెన్లోనే కారం, ఉప్పు, పసుపు అన్నీ కలుపుకొని చేసి పెట్టినాను. ఇప్పుడు అట్లా కాకుండా ఇందులోనే వేసేస్తున్నాను, డైరెక్ట్ చికెన్ వేసేస్తున్నాను. పసుపు, ఇది ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి చికెను. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకుంటున్నాను పీసెస్. ఒకసారి మళ్ళీ బాగా ఇంకా బాగా వేపుకోవాలండి, టైం పడుతుంది. ఇందులో ఇప్పుడు కారం, ఉప్పు వేసుకుందామండి. చికెన్ ఎక్కువనే ఉంది కదండి, 4 స్పూన్లు వేస్తున్నాను కారం. కేజీ ఉందా? కేజీకి 4 చెంచాల కారం వేసిన, ఒక చెంచా ఉప్పు వేస్తున్నానండి. సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఎక్కువైతే కష్టం కదా. మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టేద్దాం. ఇక సిమ్లో పెడితే మంచిగా మంచిగా ఉడికిపోతుంది, ఫ్రై అవుతుంది. ఇక చూద్దాం ఎంతవరకు అయిందో. నూనె పైకి వచ్చేసింది. కాస్త నూనె ఎక్కువనే, అంటే మాకు సరిపోయేంత వేసుకున్నామండి. మీకు అట్లా ఎక్కువైంది అని ఇట్లా మీకు అనిపించగాలే. మాకు ఇంట్లో మేము కాస్త నూనె ఎక్కువనే తింటాము. కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ధనియాల పొడి, ఇది పొద్దున్నే దంచి పెట్టుకున్న గరం మసాలా,
నీళ్ళ చుక్క కూడా ఒక్క చుక్క కూడా నీళ్ళ చుక్క పడలేదండి ఇందులో. మొత్తం చికెన్లోదో ఇది మొత్తం. ఉప్పు కారం సూపర్ అయింది, సూపర్గా అన్నీ సెట్ అయినాయండి. ఉప్పు కారం అంతా ఓకేనండి. చికెన్ ఫ్రై అయిపోయింది. మీరు కూడా చూసి నేర్చుకోండి, ట్రై చేయండి మీరు కూడా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, లైక్స్ కొట్టండి. ప్లీజ్ అండి.